హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం వీడియో నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం ఉపాధిగా బతకడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంది. బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తారు, అందులో సబ్సిడీ ఇస్తారు. కొంత అమౌంట్ మాత్రం మీరు కట్టుకునే విధంగా అయితే చేస్తూ ఉన్నారు కదా, దీన్ని సబ్సిడీ రుణాలు అంటారు. అందులో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నారు, అంటే ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం గతంలో ఒక వీడియో చేశాను, చాలా వివరంగా చెప్పాను. అందులో ₹1,00,000 నుంచి 10,00,000 వరకు గవర్నమెంట్ లోన్లు సపోర్ట్ చేస్తూ ఉంది. దానికి ఏమేమి కావాలి, దానికి సబ్సిడీ ఎంత ఇవ్వబోతున్నారు, సబ్సిడీ కాకుండా బ్యాంకు లోన్ ఎంత ఇస్తారు, మీరు ఎంత కట్టుకోవాలి, దాంతోపాటు లబ్ధిదారుని యొక్క వాటా కూడా మీరు ఎంత కట్టుకోవాలి, పూర్తి విషయాలు అందులో చెప్పాను నేను. ఓకే, ఈ వీడియోలో దీనికి సంబంధించి లాగిన్స్ అనేది అఫీషియల్గా ఈరోజు ఓపెన్ అయినాయి. ఈరోజు తారీఖు ప్రకారం ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజున మధ్యాహ్నం 12 గంటలకి లాగిన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఈ లాగిన్స్లో గత వీడియోలో చెప్పాను, దీంట్లో ఏమైనా కొత్త వివరాలు ఏదైనా వస్తే నేను అప్డేట్ చేస్తాను అని అన్నాను కదా. సో అందువల్ల నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దీంట్లో కొత్తగా ఏమి ఇచ్చారంటే అర్హతలు. ఈ ఎస్సీ కార్పొరేషన్లోకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అర్హతలు ఏమి ఉండాలంటే మొట్టమొదట క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. ఓకే, ఇది గతంలో చెప్పాను నేను. ఏపీలో నివాసి అయి ఉండాలి, ఇది గతంలో చెప్పాను. ఇది ఇక్కడ వయసు, ఇది బాగా అందరూ చూడండి, ప్రతి ఒక్కరు కూడా చెప్పండి అందరికీ కూడా ఈ విషయాన్ని. ఓకేనా, వయసు 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకే అన్నారు. ఓకే, ఇది గమనించండి. గత వీడియోలో మనం ఇప్పటి వరకు బీసీలకి ఓసీలకి మనం కార్పొరేషన్ లోన్లు అయితే అప్లై చేశాము, వాళ్ళకైతే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి 21 నుండి 60 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఓకే, కాబట్టి బహుశా ఎస్సీ వాళ్ళకు కూడా ఇదే ఉండొచ్చేమో. కాకపోతే అధికారికంగా వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తానని అయితే చెప్పాను. ఇప్పుడు అధికారికంగా వచ్చింది కాబట్టి ఇందులో వయసు 21 నుంచి 60 లేదండి, 50 సంవత్సరాల వరకే వయసు. ఇది ప్రతి ఒక్కరు కూడా పరిగణలో తీసుకోండి. ఓకే, మీరు పరిగణలో తీసుకోవడమే కాకుండా ఈ సమాచారం అందరికీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ అని చేయండి, లేదంటే షేర్ అన్నా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తానంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారు, రేషన్ కార్డు ఆ రైస్ కార్డు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ జనరిక్ ఫార్మసీ స్కీమ్కి సంబంధించి అయితే సర్టిఫికేట్లు డి ఫార్మసీ అయినా ఉండాలి, బి ఫార్మసీ అయినా, ఎం ఫార్మసీ అయినా ఉండాలి. ఓకే, ఇదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీనిలో మరొక విషయం కూడా చెప్పాను గత వీడియోలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఓసీ కులాలకి లోన్లు, సబ్సిడీ లోన్లకు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి దాదాపు 152 రకాల వ్యాపారాలు ఇచ్చారు. సో ఆ 152 రకాలు ఏది చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది కూడా మనం అప్లై చేయించాం కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో కేవలం 31 మాత్రమే ఇచ్చుండారు, కేవలం 31 మాత్రమే ఇచ్చుండారు. అందులో వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి 27 ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి ఒక 3 రకాలు ఇచ్చారు. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఒకటైతే ఇచ్చారు. గమనించండి, కేవలం ఇవి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మరొక కొసమెరుపు కూడా ఏంటంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 27 రకాలు అన్నారు కదా, ఇందులో కొన్నిటికి, ఇందులో దాదాపు 60% సంబంధించిన వ్యాపారాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఎస్సీ వాళ్ళకి అవసరం అంటున్నారు. ఓకే, గతంలో ఈ 152 బీసీ వాళ్ళకి చెప్పారు కదా, అందులో ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు. నో ఎడ్యుకేషన్ కాడి నుంచి పీజీ వరకు ఉంది. అంటే మీరు చదువుకున్నా పర్వాలా, లేదా చదువుకోలేదంటే నో ఎడ్యుకేషన్ పెట్టి కూడా మనం అప్లై చేస్తూ వచ్చాం. ఇక్కడ మాత్రం ఈ 27 రకాల వ్యాపారాలకు కూడా చాలా వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ నేను మన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్, గూగుల్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది. అందులో ఈ 27 రకాల వ్యాపారాలు, ఆ వ్యాపారాల కింద క్వాలిఫికేషన్ ఏంటి, లేదా క్వాలిఫికేషన్ దానికి అవసరం లేదా, అన్ని విషయాలు నేను దీంట్లో అప్డేట్ చేస్తాను. ఓకే, ఈరోజు సాయంకాలం లోపల దీంట్లో అప్డేట్ చేస్తాను కాబట్టి ఒకసారి చూసుకోండి. ఈ 27 వాటిలలో ఉండేదానికి మాత్రం వ్యాపారాలకు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. ఓకేనా, అది కాకుండా మీరు ఏది చేస్తూ ఉన్నా కూడా ప్రస్తుతం ఎస్సీ వాళ్ళకైతే అందుబాటులో లేదు. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద చాలామంది అడుగుతున్నారు అన్నయ్య డ్రైవింగ్ లైసెన్స్ గురించి. దీనిలో 3 రకాలుగా అని చెప్పాం కదా మనం. ఎలక్ట్రికల్ ఆటో ఒకటి ఇచ్చారు, అది 3 వీలర్ ప్యాసింజర్ ఆటో. దీనికి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నమాట, ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ 4 వీలర్ ప్యాసింజర్ ఆటో, 4 వీలర్ ప్యాసింజర్ ఆటో,
దీనికి కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ప్యాసింజర్ కార్. ఇది చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ప్యాసింజర్ కార్ దీనికి ట్రాన్స్పోర్ట్ లేదా కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలంటున్నారు. ఇది ఉంటేనే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ దీనికి చివరి తేదీ వచ్చి మే 10, నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అయితే ఇచ్చారు అవకాశం. ఓకే, ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.